అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేసి వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, అంటే డైట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ వీడియోస్ పెడుతూ ఉంటారు. సో అసలు అలాంటి వీడియోస్ పెట్టొచ్చా, అండ్ అవి పెడితే ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాంటి వీడియోస్ కూడా చేయడానికి రీజన్ ఏంటంటే, నా ఛానల్లో అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ అందరు క్రియేటర్స్కి యూజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా చేస్తానండి. అంటే ఒక్కొక్క కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ అనమాట. అంటే కుకింగ్ ఛానల్ వాళ్ళు ఎలా చేయాలి, లేదా ఎడ్యుకేషనల్ ఛానల్, డివోషనల్ ఛానల్, ముగ్గుల ఛానల్, ఇలా చాలా అన్ని రకాలు చేశాను. మోస్ట్లీ స్టిచ్చింగ్ ఛానల్స్ అన్నీ చేశాను. మీది ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ వాళ్ళు చూడొచ్చు వీడియోస్. సో నేను కింద డిస్క్రిప్షన్లో అవన్నీ లింక్స్ అయితే ఇస్తున్నాను, చూడండి. సో అన్నిటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే ఈ వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అంటే జనరల్గా డైట్లో ఉన్న వాళ్ళు కదా చేసేది. ఇప్పుడు మామూలుగా పిక్స్ తీసుకోవచ్చు, వాళ్ళ ప్లేట్ అది ఫుడ్ డెకరేషన్ అంతా, అదే ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో అదంతా ఫుడ్ ప్లేట్లో పెట్టి ఫొటోస్ తీస్తారు కదా. సో ఫొటోస్తో మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కానీ ఫొటోస్తో వాయిస్ ఓవర్ ఇస్తే మీకు రీయూజ్డ్ అనేసి వస్తుంది. సో ఫొటోస్తో రీయూజ్డ్ వచ్చినా సరే అవి మన ఓన్ ఫొటోసే కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి అపీల్ చేసుకోవచ్చు, అపీల్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. బట్ ఓన్లీ ఫొటోస్ కంటే వీడియో తీసుకుంటే బెటర్. మీరు లాంగ్ వీడియో అంటే లాంగ్ వీడియో తీసుకోవచ్చు, షార్ట్ అంటే షార్ట్ వీడియో తీసుకోవచ్చు. ఇవన్నీ ఏమో చిన్న చిన్న క్లిప్సే కదా. ఇప్పుడు లాంగ్ వీడియోలో అనుకోండి, లాంగ్ వీడియోలో మొత్తం లైక్ లాంగ్ వీడియో లాగా రికార్డ్ చేసుకుంటారు. సేమ్ వీడియోని లాంగ్లోను షార్ట్లోనూ కాకుండా డిఫరెంట్గా షూట్ చేసుకోండి షూటింగ్ కూడా. ఎందుకంటే చిన్న చిన్న క్లిప్సే కదా, దీనికి పెద్ద కష్టపడేది ఏమి ఉండదు కదా. సో మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనుకోండి, అది ప్లేట్లో చూపిస్తారు, వీడియో రికార్డ్ చేస్తారు, ఇమేజ్ కాకుండా. సో ఇమేజ్ వీడియో రికార్డ్ చేసి అది అడ్డంగాను రికార్డ్ చేసుకోవచ్చు, నిలువుగాను రికార్డ్ చేసుకోవచ్చు. సో రెండింటిగాను రికార్డ్ చేసుకుని మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో షార్ట్కి మీకు వీడియో వస్తుంది, లాంగ్ వీడియోకి కూడా వీడియో వస్తుంది కదా. సో దట్టు సేమ్ వీడియోని క్రాప్ చేయడం కాకుండా దేని వీడియో మీరు దానికే తీశారు కాబట్టి ఇంక అసలు ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఇలాంటి వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా అంటే మానిటైజేషన్ అవుతుందండి. ఇక్కడ మనం ఏదో ఒకటి, ఇప్పుడు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అంటే ఊరికే తినేయే చూపించాం కదా. జనరల్గా డే 1 అనో డే 2 అనో ఏమేమి తింటున్నారు ఏంటి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఈ డైట్లో ప్రాసెస్ ఏంటి, అది ఏం డైట్ ఏంటి అనేది ఇంకా వాయిస్ ఓవర్ ఉంటుంది కదా ఎట్లాగో. సో మీరు ఏదన్నా నేర్పిస్తున్నట్టు ఆడియన్స్కి నేర్పిస్తున్నట్టు అంటే ఇప్పుడు డైట్లో ఉండే వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో చేయొచ్చండి అలాగా. మానిటైజేషన్ కూడా అవుతుంది కంపల్సరీ. అండ్ ఇంకోటి, రిపీటెడ్గా సేమ్ ఇమేజెసే పెట్టద్దు. ఒకవేళ మీరు ఇమేజెస్తోనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే రిపీటెడ్గా, అంటే ఇప్పుడు సేమ్ ఫుడ్డే కదా తినేది అనేసి రిపీటెడ్గా వీడియోస్ కూడా, అంటే ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంది కదా ఆ వీడియో పెట్టేద్దాం అలా అనుకోవద్దు. మీరు ఏ రోజుకి ఆ రోజే వీడియో రికార్డ్ చేయండి, ఏ రోజుకి ఆ రోజు వీడియో రికార్డ్ చేసి పెట్టండి, అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ ఇవ్వండి అలాంటి వీడియోస్కి. సో ఇలా చేయొచ్చండి. అండ్ తమ్నైల్స్ అంటే పూర్తిగా మన క్రియేటివిటీ అంతే. మనం క్రియేటివ్గా ఆలోచించి చేయాలి తమ్నైల్ అనేది. ఆడియన్స్ ఓపెన్ చేసి చూడాలి అంతే వీడియోని. సో అలా క్రియేట్ చేయాలన్నమాట. సో ఇదండి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ గురించి. మీకు ఇందులో ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.